సో ఈరోజు మనమైతే మన బిలియనరీ కంపెనీలో మనమైతే లాగిన్ అయితే అయిపోతాం కదా, రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి. సో ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే మనం ఫర్గెట్ పాస్వర్డ్ ఏ విధంగా కొట్టాలి, ప్లస్ అదే విధంగా ఫర్గెట్ పాస్వర్డ్ చేసిన తర్వాత కొత్త పాస్వర్డ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలని అయితే ఈ వీడియోలో మీకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. హాయ్ గాయ్స్, మనమైతే బిలియనర్ వే కంపెనీలో లాగిన్ అయ్యేటప్పుడు ఈమెయిల్ ఐడి గుర్తుంది, బట్ పాస్వర్డ్ మర్చిపోయాం అనుకున్న వాళ్ళకి సో ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టి మనం ఏ విధంగా అయితే కొత్త పాస్వర్డ్ని జనరేట్ చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్గా నాది ఇది రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి అనమాట. సో నేను పాస్వర్డ్ 555555 పెట్టుకున్నాను. సో అది లాగిన్ చేస్తే అవ్వట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయిన ఈమెయిల్ ఐడి ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ రీసెట్ లింక్ అని ఉందా దాని మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది అనమాట. సో నేను చూపిస్తాను చూడండి, నేను ఈమెయిల్కి వెళ్ళేసి సో చూసుకోవచ్చు ఇక్కడ బిలియనీర్ వే పాస్వర్డ్ అని ఉందా. సో ఇలా వస్తుంది అనమాట. రీసెట్ పాస్వర్డ్ ఉందా దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత న్యూ పాస్వర్డ్ అని ఉందా. సో న్యూ పాస్వర్డ్ మీరు ఏదైతే ఎంటర్ చేయాలనుకుంటున్నారో అది ఎంటర్ చేయండి. సో నేనైతే పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్నాను. ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ ఉందా దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా పాస్వర్డ్ అయితే చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మన ఈమెయిల్ ఐడి రిజిస్ట్రేషన్ ఇచ్చిన పాస్వర్డ్ తోటి లాగిన్ అయితే ఆటోమేటిక్గా మన ఐడి లాగిన్ అయిపోతుంది అనమాట.